Best health packages up to 80% discount. Tirumala Diagnostics. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనము నా వెనకాల చూస్తున్నారు కదా, ధూల్పేటలో ఉన్నాము. సంక్రాంతి పండుగ అంటే కోడి పందాలు, పతంగులు ఎగరేయడము, మాంజా తయారీ చేయడము, పిండి వంటలు ఇవన్నీ చూస్తూ ఉంటాం. మరి ధూల్పేటలో ఉన్నాం ప్రజెంట్ మనం. ఇక్కడ చూడండి మాంజా తయారీ ఎలా చేస్తారు అనేది మరి వీళ్ళని అడిగి మనం తెలుసుకుందాము. సో పతంగులకి ఖచ్చితంగా మాంజా అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎంత టైట్గా ఉంటుంది, అది ఎగరేసేటప్పుడు దాన్ని కాట్ చేసే విషయంలో వీళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెన్స్ తీసుకుంటారు. అలాంటిది చైనా మాంజా బ్యాన్ చేశాక ఈ ట్రేడ్ మాంజా అనేది ఇప్పుడు బాగా రన్నింగ్లో ఉంది. దీని తయారీ విధానం ఏంటి అంటే రైస్, గమ్, ఇంకా గ్లాస్ పౌడర్, రంగు, ఇవన్నీ కూడా పదార్థాలన్నీ కూడా దీనిలో యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. పేపర్స్ ఎందుకు పెట్టారంటే మాంజాకి దానికి దీనికి చిక్కు పడకుండా ఉండడం కోసం ఈ మధ్యలో పేపర్స్ పెట్టడం జరిగింది. మరి వీటిని రైస్ అనేది నేను చెప్పాను కదా, రైస్ ముద్దని ఏదైతే మిక్స్ చేస్తారో గమ్, గ్లాస్ పౌడర్ అంతా మిక్స్ చేసి ఆయన చేతిలో చూస్తున్నాం మనము. ఒక ఉండలాగా ఉంది చూసారా, ఒక బాల్ లాగా. దాన్ని చేతితో పట్టుకొని అది ఏదైతే వైట్ దారం కట్టారో దాని నుంచి రాసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. అవతల అక్కడ చూస్తే మనం బ్లూ కలర్లో ఉంది మాంజా, ఇంకోటి చూస్తే పింక్ కలర్లో ఉంది. ఇలా దారం పొడుగ్గా కట్టి దానికి ఆ గమ్ అనేది రాసుకుంటూ వెళ్తూ ఉంటారు. గ్లాస్ పౌడర్ ఎందుకు మిక్స్ చేస్తారు అంటే కొంచెం షార్ప్గా ఉండడం కోసం, మనకి ఏమీ ప్రాబ్లం కాదు కంపేర్ టు చైనా మాంజా. అది కొంచెం ప్లాస్టిక్తో ఉంటుంది కాబట్టి అది మనకి కోసుకుపోవడం జరుగుతుంది. ఇదైతే నేను పట్టుకొని కూడా చూస్తున్నాను, చూడండి చాలా మెత్తగానే ఉంది. నా హ్యాండ్స్కి కూడా ఏం ప్రాబ్లం అవ్వట్లేదు, రబ్ చేస్తున్నాను నేను. సో డోంట్ గో టు చైనా మాంజా, కమ్ టు ధూల్పేట్ ట్రేడ్ మాంజా. పవన్ సింగ్ గారి దగ్గర ఉన్నాము. మా పవన్ సింగ్ గారు ఇదంతా కూడా మేకింగ్ అంతా చేస్తారు, ఈ మాంజా తయారీ ఇదంతా కూడా. పవన్ సింగ్ గారు आप बोलो जाए, ये मांझा तैयारी करते ना, इसमें क्या क्या मिलाते आप? ये इसको फर्स्ट ऑप्शन तो इसको खाना लेते, खाने में कलर डालते थोड़ा सा, जो अपने को चॉइस कलर है ना वो कलर डालते. कलर डालने के बाद में उसमें कांच का पाउडर आता, शीशम पाउडर दान की शीशम पाउडर अंटर वो उसमें मिलाते. वो मिलाने के बाद में उसको क्या करते, थोड़ी देर भिगा के रखते उसको, थोड़ा ड्राई होना बोल के उसको रखते मिक्सिंग होने के लिए. उसके बाद में काम करते. एक रील सूतने के लिए हमारे को कम से कम 1 आवर लगता. हाँ, 1 घंटा लगता. हाँ, हर दिन में कितना मांझा तैयारी करते आप? हम एक दिन में 12 से 15 रील रेडी करते, क्योंकि हमारे पास स्पेशली बाहर से आते. हम लोग ये बिजनेस आज से नहीं, करीब 50 साल 45 इयर्स से कर रहे. हाँ, हमारे नाना लोग करे, अभी हमारे मामा लोग करे, फिर हम भी करेंगे ये काम. సో ఈ బిజినెస్ అనేది పవన్ సింగ్ గారు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు చేసే బిజినెస్ కాదు ఇది. 45 సంవత్సరాల నుంచి మా ఫాదరు వాళ్ళ ఫాదరు అక్కడి నుంచి జనరేషన్ నుంచి కూడా ఈ బిజినెస్ చేస్తున్నాం అని చెప్తున్నారు. రైస్ని ఏదైతే రైస్ ఉంటుందో దాన్ని ఉడకబెట్టిన మెత్తని అన్నము, గాజుల పొడి, కొంచెము కలరు, గమ్ము ఇవన్నీ కలిపి మాంజా చేస్తామని చెప్తున్నారు. పవన్ సింగ్ आप एक बात बोलो, कंपेयर करें तो लोग क्या बोल रहे, बाहर का मांझा का प्राइस इधर आप तैयार करके बेच रहे ना, वो का कॉस्ट ज़्यादा है, अलग अलग है बोल रहे. क्यों ऐसा, बाहर क्यों ऐसा ज़्यादा? मैडम ऐसी बात है, प्लास्टिक जो चीज़ रहता ना, वो प्लास्टिक से इंसान को भी तकलीफ है, अपने करंट को भी तकलीफ है. वायरों में लपेट गया तो वायरा, और ऊपर से पक्षियों को प्रॉब्लम हो रहा. बर्ड्स तो टोटली क्लोज है. बर्ड्स तो दिखने का नामिश नहीं है. उसमें हर चीज को प्रॉब्लम हो रहा. आप थोड़े से पैसों को देखने से आपका नुकसान हो जा रहा. आप हाथ कटा तो उसको इन्फेक्शन हो रहा. उसका जिम्मेदार कौन है? वो चाइना मांझा इसलिए कि हम बैन करना सोच रहे कि पक्षियों के लिए प्रॉब्लम हो रहा, बच्चों के लिए प्रॉब्लम हो रहा. आप तो देख रहे ही होगे, आप लास्ट ईयर आपको कितना वीडियोस वायरल हुए. देख मांझा तैयारी कर रहा है, उसका ड्रेस भी अलग दिख रहा हमको, छोटा पॉकेट्स है नीचे, पॉकेट में क्यों ऐसा ड्रेस का कोई इम्पोर्टेंस है? आज से 20 साल पहले जो कि बच्चे काम करते थे वो गुट्टे पकड़ने का, तो कैसा है बोले तो ये काम एकदम थोड़ा डल हो गया चाइना मांझा आने से. इसके वजह से बच्चों का मजदूरी भी नहीं निकल रहा. उस वजह से क्या है बोले तो ये थोड़ा अल्ट्रेशन कर लेके हम लोग ड्रेस बना लेके पर्सनली कर ले रहे. तो वो तैयारी कर रहे ना, उसके लिए वो भी अल्ट्रेशन करे, वो पॉकेट्स, वो तागा अंदर डाले ना, तो उसके लिए अल्ट्रेशन करके बनाई सो है वो. अच्छा, वो काम के लिए करे, काम के लिए स्पेशली है वो. अच्छा. तो भाई एक बात बोलो, इतना करने ट्रेंडी मांझा करने के वजह भी वो चाइना मांझा ही ले रहे ना बाहर, उनको समझ में नहीं आ रहा, लोग को प्रॉब्लम तकलीफ हो रहा बोल के, उसको आप क्या बोलते? वो चाइना मांझा लेने वालों को आप क्या बोलते?
वो एकदम गलत लोग है, इसलिए कि अपने थोड़ी देर के शौक के लिए कर लेते हैं वो लोग, लेकिन जो पब्लिक का नुकसान हो रहा, रोड पे गाड़ी चलने वालों को रोड पे टूट के गले कट जा रहे, हाथा कट जा रहे, वो नहीं समझ रहे वो लोग। वो समझ लिए तो अपने को बहुत बेस्ट है समझो। क्यों बोले तो वो पानी गिरने के बाद या कुछ भी होने के बाद में वो टूटता नहीं, हाथ से भी तोड़े तो अपने को कट होने के बाद में टूटता वो। ये मांझे को क्या है बोले तो इसके ऊपर पानी गिरने के बाद ये एकदम बुदबुदा हो जाता, टूट जाता, वो अपने आप टूट जाता। अच्छा, उसको तोड़ने की जरूरत नहीं है। వ్యూవర్స్ చూస్తున్నారు కదా, నా చేతిలో ఉంది ట్రేడ్ మాంజా. నేను కూడా చూశాను, నేను చైనా మాంజా కూడా చూశాను. అది కొంచెము రఫ్గా ఉండడము, చేతికి కోసుకుపోవడం కూడా ఉంది. ఇదేంటంటే మనకి సేఫ్ లానే ఉంది, అంత రఫ్గా కూడా ఏమీ లేదు ఇది. సో ఇట్స్ ఓకే. చైనా మాంజాతో కంపేర్ చేస్తే ఈ మాంజా మనం వాడొచ్చు, పిల్లలకి కూడా చాలా సేఫ్గానే ఉంటుంది. గైస్, చైనా మాంజాకి వెళ్ళకండి. ఈ ధూల్పేటకి వచ్చి కొంచెం దూరమైనా సరే టైం కేటాయించి మరి పవన్ గారిని అడుగుదాము. ఈ అడ్రస్ ఏంటి అంతా పవన్ గారు చెప్తారు, ఒకసారి మీరు నోట్ చేసుకోండి. ఇక్కడికి వచ్చి ఈ ట్రేడ్ మాంజాని తీసుకోండి. పవన్ భయ్యా, आपका एड्रेस बोलो, लोकेशन पूरा बोलो. ये लोकेशन आकाशपुरी हनुमान मंदिर, रानी अवंतीबाई लोधी भवन. मेरा नाम पवन सिंह, मेरा नंबर है सेल नंबर 9030469105, 9030469105. पवन सिंह, एक बात बोलो फाइनली, व्यूअर्स को क्या बोलते हैं आप? ये मांझा, संक्रांति, एक काइट्स फेस्टिवल, बच्चों को क्या बोलते हैं? बच्चों के लिए हानिकारक है मैडम तंगुस। ये उड़ाइए सेफ से उड़ाओ, अच्छे से हैप्पी संक्रांत बनाओ, अच्छे से खुशी से, लड़ाई झगड़ा नहीं करना किसी से भी, अच्छे से संक्रांत बनाओ, अच्छे से फेस्टिवल बनाओ. సో పవన్ సింగ్ గారు చెప్తున్నారు, హ్యాపీగా చేసుకోండి, సంతోషంగా చేసుకోండి, సెక్యూర్గా కూడా మీరు సంక్రాంతి పండుగ చేసుకోండి. ఎవరు కూడా ఏ ప్రాబ్లమ్స్కి, ప్రమాదాలకి గురవ్వద్దు. ఈ ఫైట్స్ ఎగరేసే విషయంలో కానీ, దారం విషయంలో కానీ పిల్లలు హ్యాపీగా సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకోమని పవన్ సింగ్ చెప్తున్నారు. మరి పవన్ సింగ్ చెప్పినటువంటి అడ్రస్ కూడా నోట్ చేసుకున్నారు కదా, ఫోన్ నెంబర్ కూడా చెప్పారు. మరి ఇక్కడికి వచ్చి ఈ మాంజా తీసుకోండి. ఇక్కడ మాంజా కొంటున్నారు కదా, అంటే బయటకి ఇక్కడికి ఏమన్నా రేట్ డిఫరెన్స్ ఉందా? రేట్ ఇక్కడ బయట కొనుక్కోలేదు నేను. అవునా? మరి డైరెక్ట్ ఇక్కడికి వచ్చి కొంటున్నారు? పతంగులు ఎక్కడ తీసుకున్నాను. అవునా? ఓకే. అంటే బ్యాండ్ అంటున్నారు, పోలీసు వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు, అది అని చెప్తున్నారు. అవునవును. ఆల్రెడీ అక్కడ పెట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు. పక్కాయి తీసుకుపోయిన వాళ్ళ దగ్గర ఆపి మొత్తం చెక్ చేస్తున్నారు. అందు గురించి జస్ట్ ఎంత కొన్నారండి ఇప్పుడు ఈ మాంజా? 50 రూపీస్. సో ఈ మాంజా 50 రూపీస్. సో చైనా మాంజాకి ఈ మాంజాకి మీరు ఏమైనా డిఫరెన్స్ చెప్పగలుగుతారా? చైనా మాంజా అంటే ఇప్పుడు చెప్పలేము కదా, ఇప్పుడు పైన పౌరాలు ఎగురుతున్నాయి, దానికి కాళ్ళ చుట్టుకుపోయి కింద పడడము, చనిపోవడం. మనం వెళ్తుంటే బైక్ మీద రన్నింగ్ వెళ్తుంటే అది మెడకు తగులుతుంది. సో చైనా మాంజా వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇదేంటంటే నేచురల్ కాబట్టి, బియ్యం పిండి అన్ని వేసి కలుపుతారు కాబట్టి సో అంత ప్రాబ్లం ఏమీ ఉండదు, సేఫ్. చూడండి, నా చేతిలో ఉంది, చాలా పెద్దగా ఉంది చెరక ఇది. ఈ చెరక కూడా కాస్ట్ కూడా ఇక్కడ మన పవన్ సింగ్ చెప్పారు కదా, కంపేర్ టు బయట చూసుకుంటే చెరక ఇక్కడ చాలా తక్కువ ప్రైస్లో కూడా వస్తుంది. పిల్లలు మరి పతంగ అనేది చాలా హైట్ వరకు ఎగరేయడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి ఇంత పెద్ద చెరక, ఇంత మాంజా పెట్టి దీన్ని మొత్తం దారం పెడితే కైట్ అనేది చాలా హైట్ వెళ్ళిపోతుంది. మరి ఎంత పైకి వెళ్తే పిల్లల కళ్ళల్లో అంత ఆనందం కూడా చూస్తాం మనము. చాలా హ్యాపీగా ఉంటుంది కదా వాళ్ళకి. ఇలా మనం రోల్ చేస్తున్నప్పుడు చెరక కూడా చూడండి, నాకే చాలా హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. సో గైస్, మనతో జయేష్ ఉన్నాడు ఇక్కడ. మరి మంచి కలర్స్ మాంజా చూడండి, ఎంత బాగుంది మాంజా తీసుకున్నాడు. జయేష్ చెప్పు, మరి పతంగులు ఎగరేస్తున్నావా? ఎలా ఉంది ఇక్కడ మాంజా? చాలా బాగుంది. ఏంటి ఇంత తీసుకున్నావు మాంజా? బాగా పతంగులు బాగా ఎగరడం ఇష్టమా? ఎలాంటి కైట్స్ ఎగరేస్తావు? పేపర్ కైట్స్. ఎలా ఫైటింగ్ కాటేయడం అవన్నీ ఎక్స్పీరియన్స్ అని బాగా? ఎలా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి చిన్నప్పటి నుంచి? సో ఇది ఎంత తీసుకున్నావు ఇక్కడ మాంజా? ఇది 2 చెరాకులు. 2 చెరాకులు ఎంత పడింది? 2 చెరాకులు అంటే ఎంత ప్రైస్? ఎంత? 3000. చైనా మాంజా గురించి, ఈ ట్రేడ్ మాంజా గురించి ఏమైనా చెప్తావా? చైనా మాంజా అంటే ఎగిరేస్తారు, చాలా మంది ఎగిరేస్తారు. నేను ఉండేది రామంతపూర్, చాలా మంది ఎగిరేస్తారు. కానీ అది ఇప్పుడు చాలా మందికి కోసుకోబోతుంది మెడ దగ్గర, ఎందుకంటే ఇది సేఫ్. ఇంకోటి చేతులు కూడా కట్ కావు ఎక్కువ. జయేష్ ఏం చెప్తున్నాడంటే చైనా మాంజాతో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది వాడొద్దు అని చెప్తున్నాడు. సో జయేష్ చెప్పినాడు వినండి, ఇక్కడ ధూల్పేటలో ఈ మాంజా ఇక్కడ తీసుకోండి, ప్రైస్ తక్కువ, సేఫ్ కూడా ఇది.
చూసారు కదా, ఫైనల్గా చెరక రెడీ అయిపోయింది. చెరకాకి దారము వాళ్ళు తయారు చేశారు, మాంజా దాన్ని సెట్ చేశారు, లేబుల్ కూడా వేసేసుకున్నారు. సో ప్రాసెస్ అంతా చూసాం కదా. మరి ఇంత ఎండలో వాళ్ళు, ఇంత షెల్టర్ కూడా లేదు ఇక్కడ. నన్ను కూడా చూస్తున్నారు కదా, మొత్తం స్వెట్టింగ్ వస్తుంది. ప్లస్ ఏంటంటే నాకే కొద్దిసేపు కూడా ఎండలో ఉండలేకపోయాను నేను. ఇంత ఎండలో వాళ్ళు ఉండి ఎంత కష్టపడుతున్నారంటే కంపేర్ చేయండి. పబ్లిక్ మీరు కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ మనం ప్రోడక్ట్ కొనాలి అనేది ఒక్కసారి చూడండి. నాణ్యమైన ప్రోడక్ట్ ఏది సేఫ్ అనేది కొంచెం ఆలోచించి మీరు ప్రైస్ విషయంలో కానీ తొందరగా వెళ్ళిపోయి షాప్లో ఆ చైనా మాంజా ఏదైతే దొరుకుతుందో షైన్గా ఉంటుందో వెళ్ళిపోయి దాన్ని కొనుక్కోవడం కాదు. కష్టపడే వాళ్ళని చూడండి, ఎంత ప్రయాసపడుతున్నారు వాళ్ళని చూస్తున్నారు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూశారు. అసలు ఇక్కడ ఏ మెటీరియల్స్ కూడా లేదు, రాళ్ళు పెట్టుకొని జస్ట్ వాళ్ళ యొక్క బాడీని సపోర్ట్ చేసుకొని వాళ్ళు ఈ వర్క్ అంతా చేయడం జరుగుతుంది. అంత కష్టపడి ఇంత ఎండలో చేస్తే ఈ యొక్క ప్రోడక్ట్ అనేది తయారవుతుంది. సో గైస్, కొనే ముందు కొంచెం ఆలోచించి ఏది తీసుకోవాలో చిన్న డెసిషన్ తీసుకోండి.